मात्रे जय श्री राम जय हनुमान जय दुर्गा भवानी की दुर्गा भवानी की दुर्गा भवानी की శుభోదయం స్వాములు నా ఈ కాశీ పాదయాత్రలో ఇది 20వ రోజు. నిన్న రాత్రి ఇక్కడ రావడం జరిగింది. భవానీల ఆదరణ పొందాను. భవానీలతో చక్కగా పూజలో పాల్గొన్నాను. ఉదయం కూడా పూజలో పాల్గొని భవానీల ఆశీర్వాదంతో అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ నేను కాశీ ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మన భవానీలు కూడా చాలామంది ఎక్కడికక్కడ భవానీలు శివమాల్లో స్వామాలు చాలా అద్భుతంగా వేశారు. అందరికీ కూడా మన భవానీలు కూడా కోమటిపల్లి భవానీలకి అలాగే ఈ భవానీలు చేసే పుణ్యం అందరూ ప్రతి ఒక్కరికి కూడా గ్రామం కోసం చేస్తారు. అందరూ బాగుండాలని చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఆ మహాదేవుడి అనుగ్రహం ఆ జగన్మాత అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. సాయంత్రం 6:30కి ఏదో టెంపుల్లో ఉండిపోండి. టెంపుల్ జాగ్రత్తగా వెళ్ళండి సార్. స్వామి భవనాలందరూ కూడా జాగ్రత్తగా టైంకి ఆగుకోమంటున్నారు. అదే విధంగా నాకు పళ్ళు దారిలోకి కొంచెం పలహారం కూడా ఇచ్చారు. అమ్మవారి ప్రసాదం పలహారం కూడా ఇచ్చారు. మన బాబాలందరికీ ఎల్లప్పుడూ ఆ దుర్గాదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై దుర్గా భవాని జై దుర్గా భవాని. ప్రతి ఒక్కరు కూడా నిత్యం దైవారాధన ఉండాలి. మన హిందూ సాంప్రదాయంలో మనకి గౌరవించుకోవాలి. మీరు పరమతాన్ని స్వీకరించొద్దు. దయచేసి ఎప్పుడు కూడా అమ్మవారిని మనం ఆరాధించుకోవాలి. ఆ మహాదేవుని ఆరాధించుకోవాలని నా మనవి. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మహాదేవ్ రామ్ హన్ ఇన్స్టాగ్రామ్ వచ్చి కాశీ పాదయాత్ర. ఓం నమస్తే. ఇది కోమటిపల్లి భవానీలు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది ఇక్కడే అందరూ కూడా పీఠం అనమాట. హర హర మహాదేవ శంభో శంకర. ఇటు చూస్తే డైరెక్ట్ విజయనగరం వెళ్ళిపోతుంది. ఇటు చూస్తే ఇలాగా బొబ్బులి పార్వతీపురంగా వెళ్తాదన్నమాట. ఈ రూట్లో నేను వెళ్ళాలి. నా కాశీ పాదయాత్ర ఇది 20వ రోజు. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. భవానీలు మరి వెళ్ళొస్తాను. హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమ శివాయ జై దుర్గా భవాని జై దుర్గా భవాని జై దుర్గా భవాని ఓం నమ శివాయ. ఓకే సార్, అలాగే సార్, అలాగే సార్, ధన్యవాదాలు. మీ అందరి తరపున ఆ మహాదేవుడిని ఆ జగన్మాత అలాగే కాశీ అన్నపూర్ణేశ్వరి అందరూ మీకోసం దండం పెట్టుకుంటాను. హర హర మహాదేవ శంభో శంకర. మీకు ఎల్లప్పుడూ ఆ మహాదేవుడి అనుగ్రహం ఆ జగన్మాత దుర్గాదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. చందనం అనేది హిందూ సాంప్రదాయంలో గౌరవించే విధానం ఏంటంటే చందనము కుంకుమ విభూది అనేది ప్రతి ఒక్కరు ధరించాలి. ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఆ మనోఫలకం మీద ధరిస్తే మనకున్న చెడు ఆలోచనలు అనేవి విముక్తి అయ్యి మనం మంచి ప్రవర్తన మంచి సత్ప్రవర్తనతో మనం ప్రతి ఒక్కరు ఉండగలుగుతాం. ఇదంతా కలిపి ఆ పరమేశ్వరి తాలూకా దయా కటాక్షం. తర్వాత శివలింగానికి పూజ చేస్తే శివలింగంలో ఉన్న లింగము పరమేశ్వరుడైతే పానుమట్టం శ్రీ మహావిష్ణువు. ఆ కింద నుండే పానుమట్టం కింద ఉండే ఉద్దరిని టైపులో ఉండే ఒక ఉద్దరిని శ్రీ గౌరీదేవి. అందుకు మనం ఎవరైనా లింగానికి అభిషేకం చేసేటప్పుడు 3 విష్ణుమూర్తులకి అభిషేకం చేసినట్లు అవుతుంది. అందుకు ప్రతి ఒక్కరు ఎప్పుడు వీలైతే అప్పుడు పరమేశ్వరికి లింగాభిషేకం చేస్తే చాలా మంచిది. ఆయన ఏంటంటే అభిషేక ప్రియుడు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి కనీసం నీళ్ళైనా పోసి లింగానికి అభిషేకం చేస్తే మనకి ఇప్పుడు కూడా ఎల్లవేళ పరమేశ్వర తల కటాక్షం సిద్ధిస్తుందని మనసారా కోరుకుంటూ మన ఊరు మన తాలూకు గ్రామం అంతా బాగుపడాలనేసి మన తాలూకా భవానీల తాలూకా స్థితిగతులు భవిష్యత్తు అంతా సక్రమంగా ఉండాలని ఆ పరమేశ్వరుని కాశీ విశ్వనాథుని కోరుకోవాలని ఈ స్వామివారికి మనం వేడుకుంటున్నాం. రమేశ్వరాయ. స్వాములు కూడా ధన సహాయం చేశారు. ఈ స్వాములందరూ కూడా మహాదేవుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ.